అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఇప్పటివరకు వచ్చిన 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ప్రోమోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసారు కదా! సో అంటే చాలా ప్రోమోస్ అయితే వచ్చాయి. సో డబుల్ హౌస్, డబుల్ డోస్ అనే దానికోసం వచ్చింది. తర్వాత ఇంకా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ప్రోమో ఒకటొచ్చింది. ఇంకా అది కాకుండా ఇవాళ ఒక 2 ప్రోమోస్ అయితే వచ్చాయి. ఒకటేమో 5, 6 అవర్స్ బ్యాక్ వచ్చింది. అదేమో 'మాస్క్ మ్యాన్' కోసం. అండ్ ఇంకొక ప్రోమో ఏమో మనకి ఎపిసోడ్ 1 ప్రోమో 2 అని చెప్పి పెట్టి సో అభిజిత్‌ని నామినేట్ చేస్తున్నట్టుగా ఇంకొక ప్రోమో అయితే అనమాట. సో ఇలాగ మనకి కొన్ని ప్రోమోస్ అయితే వదిలారు కదా! ఈ ప్రోమోస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఇవాల్టి ప్రోమో గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. ఇవాల్టి 2 ప్రోమోల కోసం. తర్వాత మిగతా ప్రోమోలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి. సో మీకందరికీ కూడా ఇవాల్టి ప్రోమో చూడగానే బేసిక్‌గా ఏమనిపిస్తదంటే, అబ్బా! అద్దిరిపోయే కంటెస్టెంట్ దొరికాడు. మాస్క్ మ్యాను, ముసుగు వీరుడు అలా ఇలా ఉండదు. అడుగెట్టాడంటే గొడవలే, దుమ్ము లేపేస్తారు అది ఇది అనుకుంటున్నారు కదా! అక్కడే మనం ఫూల్స్ అవుతాం యాక్చువల్లీ. అందరం కూడా మనం ఏంటంటే చూడగానే అట్లా అనిపిస్తది కాబట్టి మనం అందరం కూడా ఆహా! అదరహో అనే ఫీలింగ్ ఉంటది. బట్ నో ఇట్స్ నాట్. గ్రౌండ్ రియాలిటీ విషయానికొస్తే ఎపిసోడ్‌లో గాని, ఆ పర్సన్ తర్వాత ఎపిసోడ్స్‌లో గాని ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండనే ఉండదు. రాసి పెట్టుకోండి. డే 1 మాత్రమే ఉంటదది. ఎందుకంటే ఇదంతా స్క్రిప్టు. 'బిగ్ బాస్‌లోని ఒక సీజన్‌కి సంబంధించిన 'బిగ్ బాస్' విన్నర్స్ అందరిలోకి కూడా టాప్‌గా చెప్పుకునే ఒక పర్సన్ మీద అండ్ ఒకే ఒక్క లేడీ విన్నర్ మీద 'బిగ్ బాస్' చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే ఎంటర్‌టైనర్స్ లిస్ట్‌లో టాప్ 1లో ఉండే ఒక పర్సన్ మీద ఒక వ్యక్తి కామనర్‌గా వచ్చి మరీ అరిచాడంటే స్క్రిప్టు. ఆ! అసలు బేసిక్‌గా జడ్జిల మీద అగెయిన్స్ట్‌గా మాట్లాడి, జడ్జెస్‌కి యాంటీగా మాట్లాడుతూ, జడ్జిలకి రివర్స్‌గా మాట్లాడితే రిజెక్ట్ చేస్తారు అని తెలిసి కూడా రివర్స్‌లో మాట్లాడుతున్నాడు, అగెయిన్స్ట్‌గా మాట్లాడుతున్నాడంటే దానికి రీజన్ స్క్రిప్ట్. సో బేసిక్‌గా మీరు ఇక్కడ ఏమంటారు నమ్మేస్తాం మనం అందరం కూడా. ఎందుకంటే మనకి కళ్ళకి కనబడేదే కదా మనం చూసేది. సో మనకట్లా అలా చూస్తే ఏం ఉండదనమాట. ఇది క్లియర్ కట్‌గా చూసుకోండి. మీకే చెప్తున్నా. అంటే మన కోసమే చెప్తున్నా. ఎందుకంటే ఈ ఒక్కరోజు, ఈ ఒక్క ప్రోమో, ఈ ఒక్క ఎపిసోడ్, ఈ స్టఫ్ చూసి ఆహా! ఓహో! అదరహో అనుకోని మనం మాట్లాడేసుకుంటే అక్కడికెళ్ళాక ఏముండదు. ఇన్‌సైడ్ ఇన్ఫో కూడా ఉంది ఆల్రెడీ. ఫస్ట్‌లో బాగున్నాడు. తర్వాత ఏమీ లేదు అని చెప్పి. అది ఉంది. ఇది జెన్యూన్‌గా కూడా చెప్తున్నా. ఇన్ జనరల్ కూడా చెప్తున్నా. ఇదంతా కూడా బేసిక్‌గా పర్సన్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం, వచ్చి మాట్లాడడం కోసం రాసుకొనొచ్చే స్క్రిప్టింగ్ ఇదంతా కూడా. నేను ఆడ నవదీప్ అని ఒక అమ్మాయి చెప్పడం గానీ, లేదంటే ఇంకొక అభిజిత్‌ని నామినేట్ చేయడం గానీ, ఒక ఎవర్రా ఫోన్‌లో చిరాగ్గా. ఒక ఏమంటారు, ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి, ఒక నేను అని చెప్పడం గానీ, ఆ వెజ్ ఫ్రైడ్ మోమో ఆవిడ. సో ఇదంతా కూడా స్క్రిప్ట్‌లో పార్ట్. ఇదేది కూడా రియాలిటీ కాదు. ఇదంతా కూడా ఇంప్రెస్ చేయడానికో, లేదంటే నేను అందరికంటే స్పెషల్ అని చెప్పుకోవడానికో, లేదంటే ఐ యామ్ వెరీ క్రియేటివ్ అని చెప్పుకోవడానికో చేసే కొన్ని ప్రయత్నాలు. ఇట్స్ అన్ యాక్టింగ్. రియాలిటీ షోని కాస్త యాక్టింగ్ షో చేసి పారదొబ్బారు సీజన్ 5 నుంచి కూడా. సీజన్ 5 నుంచి అదే జరుగుతోంది. సీజన్ 6లో అంటే అది ఎలాగో డిజాస్టర్. సీజన్ 8 డిజాస్టర్ అది వేరే విషయం. బట్ సీజన్ 5 నుంచి కూడా మీరు గమనిస్తే కొన్ని యాస్పెక్ట్స్‌లో రియాలిటీ షో కాస్త యాక్టింగ్ షోగా మారిపోయింది. అండ్ అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అది. సో బేసిక్ ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఐ హావ్ టు యాక్ట్ స్పెషల్. నేను నా రియాలిటీని చూపిస్తే అందరూ రియాలిటీని చూపించట్లేదు. సో అప్పుడు నా రియాలిటీ స్పెషల్ అవుద్దనుకోవడానికి. అలా కూడా ఉండట్లేదు మళ్ళీ. సో యాక్టింగ్‌లో రియాలిటీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రియల్‌గా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకునే ప్రయత్నం దట్ మారథాన్ రన్నర్ ఉన్నాడు చూడండి. హి ఈస్ వెరీ స్ట్రాంగ్. అంటే నాట్ ఫిజికల్ బట్ మెంటల్. ఆయన అలాంటి ఒక లెగ్ ఏసుకొని అంత పరిగెట్టాడంటే మేబీ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో అది అలాంటివి మనం అనలైజ్ చేసుకోవాలి. నవదీప్ అక్కడ లేచి చప్పట్లు కొట్టాడు. వై? బికాజ్ దట్ ఈస్ ద జెన్యూన్ ఎమోషన్ అది. నిజంగా అది వినగానే నాకు అదే అనిపించింది. అబ్బా! ఒక లెగ్ అట్లా లేకపోయినా కూడా ఆయన అంత పరిగెట్టిండంటే హ్యాట్స్ ఆఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో దట్ ఈస్ జెన్యూన్ ఎమోషన్. దట్ ఈస్ రియాలిటీ. అలా రియల్‌గా ఉన్నవాడు మనకెవరొద్దు మనకి.
మనకి రాగానే అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూలన జగత్కారణ అలా అనేటోళ్ళు కావాలి మనకి. నా పెళ్ళాం నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, ఇట్లా అనేటోళ్ళు కావాలి మనకి. లేదంటే ఇగో నా కోపం వస్తే కొట్టేస్తా, నా కోపం వస్తే చూపించేస్తా, నా అగ్రెషను, ఎమోషను, ఎలివేషను, లూజ్ మోషను. సో ఇట్లాగా థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మడం మానేయండి. అక్కడ కనబడేది ప్రతిదీ రియాలిటీ అనే భ్రమలోంచి బయటికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది రియాలిటీ షో కాదు. ఇట్స్ నో మోర్ ఏ రియాలిటీ షో. బిగ్ బాస్ తెలుగు అనే కాదు, బిగ్ బాస్ చాలా చోట్ల అలాగే ఉంది. సో తెలుగు అనే కాదు, ఈవెన్ హిందీ అనే కాదు, అంతా కూడా ఇట్ బికేమ్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. ఇది అలా అయిపోయింది ఇంక అంతే. మనం ఇంకేం చేస్తాం దానికి? సో బేసిక్‌గా ఏంటంటే పీపుల్ ఇలా ఉంటే ఇష్టపడుతున్నారు. సో ప్రతిసారి ఇలాగే ఉంటే కూడా కాదు కాబట్టి కొన్ని సార్లు మనం ఇంకొంచెం డోస్ పెంచుదామని చెప్పి అట్లా చేస్తూ అలాగే ఉంటుంది మొత్తం. సో ఇట్స్ నో మోర్ ఎ రియాలిటీ షో. ఇక్కడ కనబడే ప్రతీది కూడా రియాలిటీ కాదు. సో అదంతా కూడా స్క్రిప్ట్. సో ఆ పర్సన్ ఏదైతే చేశాడో అది కళ్ళకి బాగా కనబడుతుంది. అబ్బా చూడు ఇలాంటి ఒక పర్సన్ కనుక్కున్నట్టయితే ఆహా అద్భుతంగా ఉంటుంది కదా ఈ సీజన్ షో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ అలా జరగదు అక్కడ వేరేగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదంతా స్క్రిప్ట్ నీకు ఎన్ని రోజులు ఫాలో కాగలుగుతాడు ఒక పర్సన్? ఒక్క పల్లవి ప్రశాంత్ మాత్రమే 105 రోజులు స్క్రిప్ట్ ఫాలో అయ్యాడు. జస్ట్ బికాజ్ తన పక్కన ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు కాబట్టి. హిజ్ నేమ్ ఇస్ శివాజీ. శివాజీ గారు అనే స్క్రిప్ట్ రైటరు పల్లవి ప్రశాంత్ పక్కన ఉన్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఆ స్క్రిప్ట్ కంటిన్యూ చేయగలిగాడు. కోపం వచ్చినప్పుడల్లా కంట్రోల్ చేయడం, మాట్లాడబోతున్నప్పుడల్లా ఆపడం, తప్పు చేయబోతున్నప్పుడల్లా పక్కకు పెట్టడం, ఇట్లాంటివన్నీ శివాజీ గారు చేశారు కాబట్టి పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి స్టార్టింగ్లో ఏదైతే స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడో అదే స్క్రిప్ట్తో 105 రోజులు కంటిన్యూ అయ్యాడు. బయటికి వెళ్ళాక శివాజీ గారు పక్కన లేరు కాబట్టి పక్కన బౌన్సర్లు వచ్చారు. అది అట్లే ఉంటుంది అది. సో రైతు బిడ్డ కదా, రైతు బిడ్డ చుట్టూ ఇప్పుడు బౌన్సర్లు అనమాట. అంటే వరి కంకులు ఇవన్నీ పట్టుకుపోతారు ఎవరో అని చెప్పి, మొక్కజొన్నవి ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పి బౌన్సర్లు అనమాట అట్లా. సో నేను అంటుంది ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక పర్సన్ని ఒక ఎపిసోడ్ చూసో ఒక ప్రోమో చూసో మనం డిసైడ్ కాకూడదు ఈజ్ గుడ్ అని, ఈజ్ గ్రేట్ అని. అలాగని సీజన్ మొత్తం చూసిన తర్వాత కూడా డిసైడ్ కాకూడదు. మరి ఎందుకు బిగ్ బాస్ షో అంటే అది అంతే. ఇంకా ఆ సీజన్ అట్లా తయారైంది. చెప్తున్నా కదా, ఒకప్పుడు బాగుండేది. సీజన్ 5 కూడా పర్లేదు, బట్ 5 నుంచి ఈ డ్రామాస్ బిగిన్ అయిపోయాయి. ఆ తర్వాత నుంచి అంతే ఇంకా అది. సో ఇంకా మనం వీటి గురించి ఎక్కువగా కనెక్ట్ అయిపోవద్దు. అబ్బా ఈ పర్సన్ బాగున్నాడు, ఈ పర్సన్ బాగా ఆడుతున్నాడు అని చెప్పి కామన్ మ్యాన్స్ అందరిలోకి హీఈస్ గ్రేట్, హీఈస్ గుడ్, హీఈస్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అనుకోని అట్లా వద్దు. అది అది ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే బెటర్ అంతే. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అది ఫస్ట్ ప్రోమో. రెండోది, ఇప్పుడు తను అభిజిత్ నామినేట్ చేసింది, అది కూడా స్క్రిప్టే. వీళ్ళందరూ ఎప్పుడు తేలిపోతారంటే హౌస్లోకి వచ్చిన తర్వాత తేలిపోతారు. సో ఇప్పటివరకు ఏంటంటే బీబీ టీము అరే బాబు ఇది మీ పరిస్థితి, మీరు ఇట్లా ఉంటారు, అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో మీరే ముందే ప్లాన్ చేసుకోండి, మీ ఇష్టం మరి అని చెప్పి చెప్తారు. హోటల్ రూమ్కి వెళ్తారు, మొత్తం ప్లాన్ చేసుకుంటారు, రాసుకుంటారు, నేను ఇట్లా బిహేవ్ చేయాలి, నేను అట్లా బిహేవ్ చేయాలని చెప్పి రాసుకుంటారు. అవునా? బీబీ టీం ముందు చెప్పింది కాబట్టి. వన్స్ ఓకే అయిపోయి లోపలికి హౌస్లోకి కొంపలో కుంపటి పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరు చెప్పరు అట్లా. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని బట్టి ఫ్లోలో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉండదు, అక్కడ స్క్రిప్టింగ్కి స్కోప్ ఉండదు. ఏదైనా ఆలోచించుకొని చేయాలంటే అవ్వదు, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా ఒక పాయింట్ తెచ్చి మనం నామినేట్ చేశారంటే మనం ఐఎమ్ థింకింగ్ వెయిట్ నువ్వు అలా చేయబట్టి నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు అలా అన్నావు కాబట్టి నేను ఇలా అన్నాను అలా అనకూడదు. ఒక మాట ఏదైనా చెప్పాలంటే వెంటనే చెప్పాలి. ఇది కూడా మళ్ళీ ఇట్లా స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళకి చాలా టైం తినేస్తుంది అది. సో ఇదంతా కూడా జెన్యూన్ అని ఫీల్ అయిపోయి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయద్దు ఏది కూడా. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. అక్కడ ఎవరికైనా సరే ఒక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విషయంలో నేను ఇందాక ఎందుకు పాజిటివ్గా మాట్లాడానంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, సారీ రాంగ్ వర్డ్, ఇందాక తప్పు పదం వాడాను. సో స్పెషల్లీ ఏబుల్డ్ అని కూడా వాడచ్చు యాక్చువల్లీ, స్పెషల్ ఏబుల్డ్. సో ఆ పర్సన్ విషయంలో ఎందుకు మాట్లాడానంటే అది చాలా రేర్ ఫీట్. అది 2 కాళ్ళు ఉండి సాధించలేని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో పోలిస్తే హీఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాబట్టి ఆ ఒక్క విషయంలో చెప్పాను అంతే. సో ఇంకొక ఆవిడ వచ్చి ఏదో డ్యాన్స్ చేస్తూ, ఇంకొక ఆవిడ వచ్చి
ఉపవాసం ఉంటా పెడితే తింటేదో చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ కానీ, లేదంటే నవదీప్ ఓకేనా అంటే దేనికి అని కానీ, లేదంటే ఇప్పుడు ప్రోమోలో ఐస్‌లో పెట్టింది మొహం ఆవిడే ఆ అమ్మాయి. సో వీళ్ళందరూ కూడా ఐ డోంట్ ఫీల్ ఎనీ ఏమంటారు ఆహ్, ఆర్గానిక్ వే. వాళ్ళెవ్వరూ ఆర్గానిక్‌గా రియల్‌గా ఉన్న ఫీల్ అయితే రాట్ల. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే, సో మనం ఈ యాస్పెక్ట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ఈ యాస్పెక్ట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని విల్ డూ అని చెప్పి మనం మాట్లాడుకుంటే, సో అదంతా కూడా అన్నెసెసరీ యాస్పెక్ట్ అదంతా. సో అది నేను చెప్పేదనమాట. సో ఇది 2 ప్రోమోలు. ఇంకా తర్వాత ఈ 2 ప్రోమోల గురించి మాట్లాడుకున్నాం. ఆ పిల్ల అభిజిత్‌ని నామినేట్ చేసిందంటే అది కూడా స్క్రిప్టే. ఇక దాంట్లో ఫర్దర్‌గా మనకి ఎపిసోడ్‌లో దానికేదో ఒక రీజనింగ్ ఇస్తారు. దానికేదో ఒకటి ఇస్తారు. సూపరు అదిరిపోయిందిగా. ఇలాంటి కంటెస్టెంటే కదా! మాకు కావాల్సింది. ఏది ఇలా రామ్మా ఒకసారి అని మనం అనేటట్టుగా చేస్తారక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే. సో ఇవన్నీ కూడా స్టఫ్ అంతే. ప్రోమోల్లో ఫైర్ ఉంటది. ఎపిసోడ్ చూస్తే ఏం ఉండదు. లోపల ఏం ఉండదు. మొత్తం డొల్ల. అది మీరు ముందు ఫిక్స్ అయిపోయిండి మెంటల్‌గా. నేనైతే ఫిక్స్ అయిపోయి ఉన్నా. అంతే. తర్వాత రెండోది ఇంకా ఆ హౌస్ కోసం వాటి కోసం వదిలారు గదా! ఆ 2 హౌస్ 2 ఇదని జెప్పి. ఓకే. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే. లాస్ట్ టైమ్ తమిళ్‌లో వచ్చిన కాన్సెప్ట్ అది. సో దాన్ని తీసుకొచ్చారు. మరి ఏం చేస్తారనేది చూడాలి. సో కామనర్స్‌ని ఒక దాంట్లో, వీళ్ళని ఒక దాంట్లో పెట్టి వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా, ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యేలా చేసి, అలాగేమైనా చేస్తారేమో మరింకా. చూడాలి మరి. వాళ్ళ చేతుల్లో ఉంటది. సో, ఇక ఆ తర్వాత ఇటు నుంచి ఒకరు, అటు నుంచి ఇటు అలా షిఫ్ట్ అవ్వడాలు, జంప్ అవ్వడాలు. సో, కామనర్స్‌లో ఒకరెళ్లి సెలబ్రిటీస్‌లో కలవడం అట్లేమన్నా సెలబ్రిటీస్ అంటే కూడా ఏదో గొప్ప గొప్పోళ్ళొచ్చేస్తున్నారని మీరు అనుకోమాకండి. అంతే. సో, మహా అయితే పచ్చళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఒకరు, ఇట్లాగే వస్తున్నారు తప్ప ఏటి లేదింక. సో, మనం తెగ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారని అయితే ఫీల్ అయిపోకండి. సీజన్ 7లో వచ్చినంతగా కూడా లేదు. సీజన్ 5, సీజన్ 4లో లేదులెండి. సీజన్ 5, సీజన్ 3, సీజన్ 2 ఆ లెవెల్ అయితే అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. సీజన్ 7 ఆ లెవెల్‌లో పెట్టుకోవద్దు. సో, చాలా నార్మల్ సెలబ్రిటీస్. అంటే వీళ్ళకెవరు దొరకట్లేదు. బికాజ్ వీళ్ళకేంటంటే వీళ్ళ రెమ్యునరేషన్స్ అవన్నీ ఉంటాయి గదా! సో, అది ఎక్కట్లేదు. వాళ్ళ రెమ్యునరేషన్ ఇష్యూస్ కొంతమందికి లైఫ్‌లు ఎందుకు స్పాయిల్ చేసుకోవడం అని కొంతమంది. అట్లా అనమాట. సో, దానివల్ల రావట్ల. సో, అది గైస్. సో, ఇట్లాగా ఓకే. కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. 'నాగార్జున' గారి స్టైలు, స్వాగు ఆబ్వియస్‌లీ ఫెంటాస్టిక్. ఆ ప్రోమోలో వాటిల్లో. ఆయన ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నారో, ఆయన హోస్టింగ్ అంత వీక్ ఉంటదని నాకు ఎప్పటినుంచో ఉన్న ఫీల్ అది. ఇప్పటికి అదే ఉంటది నాకైతే. అంటిల్ అన్‌లెస్ హి డస్ సంథింగ్ ఎక్స్‌ట్రార్డినరీ దిస్ టైమ్. ఈసారి ఆయన సీజన్‌లన్నీ చూసి సీజన్‌లన్నీ కాదు. సీజన్ మొత్తం చూసి, ప్రతి ఎపిసోడ్ చూసి నాకు లైవ్ వద్దబ్బా! 'నాగార్జున' గారు లైవ్ చూడలేరు. 'నాగార్జున' గారు లైవ్ చూడలేరు. లైవ్ సంగతి పక్కన పెట్టండి. ఆయన ఎపిసోడే చూడలేరు. సో, మనం కూడా అసల లైవ్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. అసలు లైవ్ డజంట్ మ్యాటర్ అసలు. లైవ్‌కి సంబంధించి ఏమన్నా క్లిప్పులు బాగా వైరల్ అయినట్టయితే బయట వాటి గురించి ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం తప్ప, అది కూడా ఎందుకు పీఆర్ టీములు వైరల్ చేస్తుంటాయి కాబట్టి. అంతే. లేదంటే వాటి కోసం కూడా అన్నెసెసరీ. బట్ వీలైతే మాట్లాడుకుందాం. లేదంటే లైట్ గాని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ మాట్లాడుకోవాల్సింది అదే. దాని గురించే మాట్లాడుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్. సో, అది. సో, అంతే గైస్. సో, ఇది ప్రోమోలకు సంబంధించిన ఓవరాల్ డిస్కషన్. సో, నాకైతే ప్రోమోస్ అయితే ఒకటి 2 హౌసెస్ ప్రోమో వెన్నెల కిషోర్ గారిది ఉంది కదా! అది బానే అనిపించింది. బట్ 'బిగ్ బాస్' వాయిస్‌ని చేంజ్ చేయడం అనేది బ్లండర్ డెసిషన్. అంటే ఆయన మేబీ బయట తెలిసిపోయాడు కదా! ఆయన ఎవరనేది. సో, మేబీ అందుకని ఆయన తీసేసి ఉండుండొచ్చు. 'బిగ్ బాస్' రూల్స్ ప్రకారం 'బిగ్ బాస్' ఎవరనేది బయట తెలియకూడదు. సో, అందుకని మేబీ తీసేసి ఉండుండొచ్చేమో ఆయన్ని. కొత్త 'బిగ్ బాస్'ని పెట్టారు. ఆ కొత్త 'బిగ్ బాస్' కంటే హలో! నమస్తే. నేనే బాగా మాట్లాడుతున్నాను కదా! అభిజిత్. ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాగే ఏదో ఇంగ అదే నా వాయిసే బెటర్‌గా ఉంటదింకా. ఆ 'బిగ్ బాస్' వాయిస్ కంటే. ఏమో ఇప్పుడు అలాగే అనిపించింది నాకు. అంతేం అనిపించలా. సో, ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. సో, ఏమో ఎనీహౌ మొత్తానికి ఇంకా అలవాటైపోతే ఇది కూడా బానే ఉంటదేమో. ఒకసారి 'నాని' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అంటే చెప్తారాయన. ఏమనంటే వాళ్ళ బావ కోసం ఒక ఎగ్జాంపుల్‌లో చెప్తారు. అంటే ఆళ్ళ బావకి బట్టతల అది ఉండి కొంచెం బాగోరంట. సో, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇతనేంటి ఇలా ఉన్నాడు? మా అక్కేమో అంత బావుంటది. ఇతన్ని తీసుకొచ్చి మా అక్కకి జేశారేంటి? మా అక్క జీవితం నాశనం అయిపోయింది అది ఇది అన్నట్టుగా ఫీల్ అయ్యి పెద్దగా మాట్లాడేవారు కాదు. బట్ తర్వాత ఎప్పుడు ఊరెళ్ళినా కూడా అతనే రిసీవ్ చేసుకొని, తర్వాత బయటికి తిప్పి అన్నీ కావాల్సినవన్నీ చూసుకొని, కొనిచ్చి అవి చేస్తుంటే, ఆ పర్సన్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి, మంచి ఫీలింగ్ కలిగి,
ఆటోమేటిక్‌గానే తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి ఇతనంత మంచి పర్సన్ ఎవరు లేరు గదా! ఇతను ఇంత మంచి మనిషి గదా! సో, ఇతను ఇంతకంటే గొప్ప పర్సన్ ఎక్కడ దొరుకుతారు మా అక్కకి అనే ఫీలింగ్ కలిగింది. సో, ఒక మనిషి మనకు నచ్చుతూ ఉన్న కొద్దీ, అలవాటవుతూ ఉన్న కొద్దీ అంటే ఒక మనిషి మనకు అలవాటవుతూ ఉన్న కొద్దీ నచ్చుతూ ఉంటారు అని జెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో, ఇది గూడా అంతే. యూ నో వెరీ సిమిలర్ లైక్ అదే అంటున్నా గదా! 'బిగ్ బాస్' ఇప్పుడు మనకి ఎక్కకపోవచ్చు. స్టార్టింగ్‌లో ఏంది 'బిగ్ బాస్' ఏంటిది వద్దొద్దు అనిపిస్తూ ఉండొచ్చు. బ్రదరు, బ్రదర్ వాట్ ఈస్ దిస్ అనిపిస్తూ ఉంటది మనకి. అదేదో మీమ్ ఉంటదోటి. అలా అనిపిస్తూ ఉండొచ్చు మనకి. బట్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఆ 'బిగ్ బాస్' ఎక్కేయచ్చేమో చెప్పలేం గదా! ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ టైమ్ అంతే. కొంత టైం పడతది. అది ఎక్కేయొచ్చు ఆ టైంకి. సో, అది గైస్. సో, మీకేమనిపిచ్చాయి ఈ ప్రోమోస్, ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఇవన్నీ కూడా? నాకైతే ఓవరాల్‌గా ఒకటి చెప్తా చూడండి. ఇది షో ఎటేటో పోతది ఇది ఖచ్చితంగా. అంటే ఒక ప్యాట్రన్‌లో ఎళ్ళదు. ఒక టెంప్లేట్‌లో ఎళ్ళదు. థట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటం చేసే వాళ్ళ ఆరాటం ఎక్కువైపోతది. ఇలా జరుగుతూ ఉన్న కొద్దీ. వెన్ కామనర్స్ గావచ్చు, లేదంటే లీస్ట్ నోన్ పీపుల్ గావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంటర్ అయినప్పుడు ఏమవుతదంటే, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ముందే చెప్తారు బీబీ టీమ్. మీరేం జేస్తారో మీ ఇష్టం అబ్బా! మీరు ఉండడానికి, మీరు ఆడియన్స్‌కి మీరు నచ్చడానికి మీరేం జేస్తారో మీ ఇష్టం అని జెప్తారనమాట. సో, వాళ్ళు ఏం జేస్తారు, రకరకాల థింగ్స్ జేస్తారక్కడ. అలా చేసే క్రమంలో ఆటోమేటిక్‌గా ఏమైపోద్దంటే, మొత్తం అంతా గూడా అదొక కంపయిపోద్ది మొత్తం. అది అంటే 'బిగ్ బాస్' అనేది ఎప్పుడైనా ఒక ఫ్లోలో ఎళ్తే బానే ఉంటది. అట్లా గాకుండా అది ఇప్పుడు వరదలొచ్చినప్పుడు నదులు జూడండి వీధుల్లోకి, సందుల్లోకి, రోడ్ల మీద కూడా వచ్చేస్తుంటాయి. అట్లాగా ఇలా ఎళ్ళాల్సింది ఇటు ఎటెటో ఎళ్ళిందనుకోండి అది బాగోదు. సో, బేసిక్‌గా ఇక్కడ అదే ప్రాబ్లమ్. సో, ఆ ఎగ్జిస్టెన్స్ కోసం చేసే పోరాటం, ఎగ్జిస్టెన్స్ కోసం ఉన్న ఆరాటం వీటి మధ్య రియల్ కంటెంట్ డైల్యూట్ అయిపోద్ది. అది నా ఫీల్. చూద్దాం మరి. నేను రాంగ్ అయితే హ్యాపీయే. నేను రాంగ్ అయ్యి షో ఒక ప్యాటర్న్‌లో ఎళ్లి, ఒక టెంప్లేట్‌లో ఎళ్లి హిట్ అయితే అంతకంటే కావాల్సిందేముంది. లేదు పోయిన సీజన్‌లాగా సీజన్ 8 కాబట్టి 8 రేటింగ్ వచ్చి, ఈసారి సీజన్ 9 కాబట్టి 9 రేటింగ్ వచ్చి అంటే 9 రేటింగ్ ఇక పర్లేదు యాక్చువల్‌గా. బట్ ఏమో అంతకంటే తగ్గిపోతే చెప్పలేం గదా! అది నా పాయింట్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. సో, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రకారం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైతరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నెక్స్ట్ వీడియో. బై బై.